క్లర్క్ మెయిన్స్ అండి, పేపర్ నెంబర్ 14685. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫజిల్స్ ఇచ్చినటువంటి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి. బట్ చివరిలో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే 171 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ మీరు చేసేయచ్చు. లాస్ట్ 20 ప్రాబ్లమ్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఇది సిలాయిజం కానివ్వండి, కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్ సెన్స్, ఇన్పుట్ అవుట్పుట్, బ్లడ్ రిలేషన్స్, నెక్స్ట్ జనరల్ న్యూమరికల్ టెక్నిక్స్ తో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ 171 దగ్గర నుంచి డైరెక్ట్ గా మీరు ఈజీగా చేసేయచ్చండి ఆ 20 క్వశ్చన్స్. రిమైనింగ్ ఏవైతే మనకి ఫస్ట్ లో ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ ఉన్నాయో కొంచెం టైం టేకింగ్. ఓకే, సో ముందర ఈ 141 దగ్గర నుంచి చూద్దామండి. ఫస్ట్ పజిల్ చూడండి. 141 దగ్గర నుంచి 145 వరకు ఇచ్చినటువంటి మోడల్ నార్మల్ గా మనకి 2 ప్యారలల్ రోస్ లో ఇచ్చినటువంటి మోడల్ అండి. అది చూడటానికి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది కానీ కొంచెం ఇబ్బంది అవడానికి ఛాన్స్ ఉంది. 8 friends BD, KM, PR, U and V are sitting 2 straight lines. Row 1, row 2 are sitting opposite to each other but no one facing each other. జాగ్రత్త చూడండి. 2 rows ఆపోజిట్ లో ఉన్నాయని ఇచ్చాడు కానీ ఏ ఇద్దరు ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండటానికి వీల్లేదు, అంటే నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ యాజ్ మెనీ యాజ్ పర్సన్స్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. నార్త్ ఫేసింగ్ ఎంతమంది ఉన్నారో సౌత్ ఫేసింగ్ కూడా అంతే మంది ఉన్నారని ఇచ్చాండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ చూడండి. యాజ్ మెనీ పర్సన్ సిట్టింగ్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, బట్ పర్సన్స్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ది సేమ్ లైన్ ఆర్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్స్. ఒకే లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఒకే డైరెక్షన్ లో ఉండాలని రూల్ ఏమీ లేదు. నెక్స్ట్ persons who are sitting between the persons is not facing the same direction with them. జాగ్రత్త చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. persons who are sitting between them, between the persons is not facing the same directions. ఏ ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ ఆ ఇద్దరు ఏదే డైరెక్షన్ అయితే ఉన్నారో వీడు అదే డైరెక్షన్ కాదు అని ఇస్తున్నాడు. రో 2 ఈజ్ బిలో ది రో 1. ఒక్కసారి ఈ ఇనీషియల్ కండిషన్స్ అనేటువంటివి బాగా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొత్తం మీద మనకి 8 మెంబర్స్ అని ఇచ్చాడు, 4 + 4. ఓకే, మనకి ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రోగా తీసుకుంటున్నాను. అంటే లాస్ట్ పాయింట్ లో ఇచ్చాడు చూడండి. రో 2 ఈజ్ బిలో ది రో 1 అని ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే ఫేసింగ్ కాదు, కొంతమంది నార్త్ ఫేసింగ్, కొంతమంది సౌత్ ఫేసింగ్. ఇది ఫస్ట్ ఇనీషియల్ పాయింట్. నెక్స్ట్ ఈ 2 rows లో ఉన్నటువంటి వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉండటానికి వీల్లేదు, ఇలా ఉండటానికి వీల్లేదు. అంటే బ్యాక్స్ ఈచ్ అదర్ ఉండొచ్చు, లేదా ఒకటే డైరెక్షన్ ఉండొచ్చు. ఇద్దరు నార్త్ అన్నా ఉండొచ్చు, లేదా ఇద్దరు సౌత్ అన్నా ఉండొచ్చు. బట్ ఇలా మాత్రం ఉండటానికి వీల్లేదు. రిమైనింగ్ 3 పాసిబిలిటీస్ లో వాళ్ళు ఎలా అయినా కూర్చోడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఫేస్ టు ఈచ్ అదర్ ఉండటానికి వీల్లేదు, స్పెసిఫిక్ గా ఇచ్చాండ్. బట్ ఫస్ట్ కండిషన్ అది సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ బట్ ఓకే నో వన్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఫేస్ టు ఫేస్ ఉండకూడదు. బ్యాక్స్ ఈచ్ అదర్ ఉన్నారా లేదా అనేది మనం కన్ఫామ్ గా చెప్పలేము, ఇలా మాత్రం ఉండటానికి వీల్లేదు. ఓకే, ఇది ఇనీషియల్ పాయింట్ వాడు ఇచ్చినటువంటిది. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్త్ డైరెక్షన్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఒకే రోలో ఉన్న వాళ్ళందరూ ఒకటే ఫేసింగ్ కాదు ఫస్ట్ పాయింట్. సపోజ్ ఇందుట్లో ఇద్దరు నార్త్ ఉన్నారనుకోండి, ఇందుట్లో మళ్ళీ ఇద్దరు నార్త్ ఉండాలి. ఇక్కడే ఉండాలని రూలే లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, లేదు ఒకడు నార్త్ ఉంటే ఒకడే నార్త్ ఉండాలి. సో మనకి నార్త్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారో సౌత్ కూడా అంతే మంది ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అంటే కన్ఫామ్ గా నార్త్ ఎంతమంది ఉన్నారో సౌత్ కూడా అంతేమంది ఉన్నారంటే 4 members నార్త్, 4 members సౌత్, ఇంకా అంతకన్నా వేరే అవకాశమే లేదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది లాస్ట్ పాయింట్, పర్సన్స్ హు ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ది పర్సన్స్ ఆర్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. సపోజ్ వీళ్ళిద్దరూ నార్త్ అనుకోండి, కన్ఫామ్ గా మధ్యలో ఉన్నవాడు సౌత్ అయి ఉండాలి, అంటే వీడు సౌత్ అవటానికి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరికి మధ్యలో ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరికి మధ్యలో ఆపోజిట్, లేదా ఇంకో పాసిబిలిటీ ఫస్ట్ పర్సన్ నార్తే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ వీడు సౌత్ అనుకోండి, వీడు కూడా సౌత్ ఉండాలి, వీడు నార్త్ ఉండాలి, అగైన్ వీడు నార్త్ ఉండాలి. ఏ ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ అయినా ఆ ఇద్దరు ఏ ఫేసింగ్ ఉన్నారో అది ఉండకూడదని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా వాళ్ళిద్దరు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ ఫేసింగ్ ఉన్నారో వాడు వీడు ఉండకూడదు అంటే వీళ్ళిద్దరు ఒకటే ఫేసింగ్ ఉండాలి. వీళ్ళిద్దరు ఒకళ్ళ నార్త్ ఒకటి సౌత్ ఉండే మధ్యలో ఇంక రాదుగా మనకి. ఓకే, సో ఈ ఇనీషియల్ పాయింట్స్, ఈ 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మనం ఫర్దర్ కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ రోలో ఎవరున్నారు, సెకండ్ రోలో ఎవరున్నారు అనేది క్లారిఫై చేయలేదండి.
ఓకే, అది మనకి కన్ఫామ్ గా చెప్పలేదు. ఓకేనా, వన్ బై వన్ చూడండి. ఇంకా M is sitting second to the left of the one who is sitting immediately right of V, who is sitting in the row 1. who అంటే ఎవరు ఇక్కడ? V అనేటువంటి పర్సన్ ఫస్ట్ రోలో ఉన్నాడు. ఆటోమేటిక్ గా M అనేవాడు కూడా అదో రోలో ఉంటాడు. ఎందుకంటే M is sitting second to the left of the one who is sitting immediately right of V. Vకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఎవరైతే ఉన్నారో వాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో M అంటే కన్ఫామ్ గా V అండ్ M ఫస్ట్ రోలోనే ఉండాలి. V ఫస్ట్ రో కాబట్టి. ఓకే, బట్ ఎక్కడో తెలియదు, చూద్దాం. U is sitting immediately right of the one who is sitting behind of B, but no one sitting either immediately neighbor or behind V. జాగ్రత్త చూడండి. U is sitting immediately right of the person who is sitting behind B. Bకి వెనకమాల ఎవరైతే ఉన్నారో వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో U అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. అంటే B అనేటువంటి పర్సన్ ఒక రోలో ఉండాలి, U అనేటువంటి పర్సన్ ఒక రోలో ఉండాలి. బట్ నో వన్ సిట్టింగ్ ఏదర్ ఇమీడియట్లీ నైబర్ ఆర్ బిహైండ్ V. వీళ్ళిద్దరిలో ఎవరు U గాని B గాని ఓకే V యొక్క వెనకమాల ఉండకూడదు, V యొక్క నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ R and P are sitting in the same line, but no one sitting opposite to K and P. జాగ్రత్త చూడండి. R and P ఒకే లైన్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ లైన్ లో ఇద్దరు ఉన్నారండి. ఈ ఇద్దరితో పాటు ఇప్పుడు ఏమనుకున్నాం? ఎదర్ U or B, దట్ మస్ట్ బి ఇన్ ఫస్ట్ లైన్. ఓకే, సో అప్పుడు కన్ఫామ్ గా ఆర్ అండ్ పి ఒకే లైన్ లో ఉండాలి అంటే ఫస్ట్ లైన్ లో వచ్చే అవకాశం లేదుగా. ఆర్ అండ్ పి కన్ఫామ్ గా మీకు ఎక్కడ ఉండాలి? సెకండ్ లైన్ లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లైన్ లో విఎం తో పాటు ఎదర్ యు ఆర్ బి ఎవరో ఒకళ్ళు ఉండాలి. అంటే అక్కడ మనకు 3 మెంబర్స్ అవుతున్నారు అప్పుడు. సో కన్ఫామ్ గా ఆర్ అండ్ పికి అక్కడ అవకాశం లేదు, ఒకే రోలో ఉండాలి కాబట్టి. ఆర్ అండ్ పి ఆర్ సిట్టింగ్ ఇన్ ది సేమ్ లైన్, బట్ నో వన్ సిట్టింగ్ ఆపోజిట్ టు కే. ఓకే, నెక్స్ట్ అండ్ P is not sitting right of D, who is sitting in the row 2. So who అంటే నథింగ్ బట్ D. D అనేటువంటి పర్సన్ సెకండ్ రోలో ఉన్నాడని ఇచ్చాను. ఓకే, P is not sitting to the right of D. P అనే పర్సన్ D కి రైట్ సైడ్ లో ఉండకూడదు. అంటే కన్ఫామ్ గా P అనేటువంటి పర్సన్ D కి లెఫ్ట్ సైడ్ లో ఉండాలండి. ఓకే, సో ఇలా మనకి ఇప్పుడు యు అండ్ బిలో తెలిస్తే ఇప్పుడు ఇక్కడ ఆర్ అనేటువంటి పర్సన్, పి అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా రో 2 లో ఉన్నారు. అగైన్ ఫస్ట్ రోలో వి అండ్ ఎం గురించే చెప్పాడు. నెక్స్ట్ యు గాని బి గాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కన్ఫామ్ గా రో 2 లో రావాలి కాబట్టి కన్ఫామ్ గా కే అనేటువంటి పర్సన్ రో 2 లో వచ్చే అవకాశం లేదు. కే అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఫస్ట్ రోలో తప్పితే సెకండ్ రోలో అవకాశం లేదండి. సో ఏదర్ యు ఆర్ బి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు ఫస్ట్ రోలో ఉండాలి, ఇంకొకళ్ళు సెకండ్ రోలో ఉండాలండి. ఓకే, సో ఓకే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కండిషన్కి వెళ్తున్నాను. M is sitting second to the left of the one who is sitting immediately right of V, who is sitting in the row 1. V అనేటువంటి పర్సన్ గురించి ఆలోచిద్దాం. సపోజ్ V అనేటువంటి పర్సన్ స్టార్టింగ్ లో తీసుకుంటున్నానండి. M is sitting second to the left of the one who is sitting immediately right of V. Vకి immediately right side అంటే V అనేటువంటి పర్సన్ నార్త్ ఫేసింగ్ తీసుకున్నాను అనుకోండి. కన్ఫామ్ గా వీడు నార్త్ అయి ఉండాలి, వీళ్ళిద్దరూ సౌత్ అయి ఉండాలి, విచ్ ఈస్ క్లియర్. వీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో M ఉండాలన్నాడు. ఇలా వస్తుంది చూడండి. ఇంతకు తప్పితే వేరే పాజిబిలిటీ ఏమీ అవకాశం రాదా అంటే చూద్దాం. ఒకవేళ ఇంకో పాజిబిలిటీ చెక్ చేస్తాను నేను. వి అనేటువంటి పర్సన్ ని ఫేసింగ్స్ సేమ్ అట్టి పెట్టండి. నార్త్ సౌత్, నార్త్ సౌత్, సారీ లేరుగా 4 మెంబర్సే కదా, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫేసింగ్స్ నార్త్ సౌత్ తీసుకున్నట్లయితే వి అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నారనుకోండి. వీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ అంటే వీడు వస్తాడు, వాడికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండరు. ఓకే, సో వి సెకండ్ పొజిషన్ లో వచ్చే ఛాన్స్ లేదు. పోనీ వి ఇక్కడ తీసుకుందామా అంటే వీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ అంటే వీరు ఉంటాడు, వాడికి లెఫ్ట్ సైడ్ ఎవరు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్నటువంటి పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎం రావాలని ఇచ్చాడు. పోనీ వి ఇక్కడ తీసుకున్నట్లయితే వీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ అంటే వీడి తీసుకుంటాం, వీడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో అంటే ఎం ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. సో మనకి ఈ ఫేసింగ్ గనక తీసుకుంటే వి అనేటువంటి పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ లో అయినా ఉండొచ్చు, లేదా రైట్ హ్యాండ్ లో అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఇలాగే ఫేసింగ్స్ ఉండాలా అంటే ఇంకో పాజిబిలిటీ, మనం ఫేసింగ్స్ మార్చడానికి అవకాశం ఉందిగా. ఫస్ట్ పర్సన్ సౌత్ తీసుకున్నారనుకోండి, వీడు నార్త్, వీడు సౌత్, మళ్ళీ వీడు నార్త్, ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వి అనేవాడిని తీసుకుంటే వీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎవరు ఉండరు. నెక్స్ట్ వి అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే వీడికి రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో నో ఛాన్స్.
నెక్స్ట్ వి అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే వీడికి రైట్ సైడ్ లో ఉన్నవాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ నో ఛాన్స్. నెక్స్ట్ వి అనే పర్సన్ చివర్లో తీసుకున్నారనుకోండి, వి అనేవాడిని ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటే వాడికి రైట్ సైడ్ ఎవరు ఉండరు. సో కన్ఫామ్ గా మనకి ఈ ఫేసింగ్ వచ్చే అవకాశం లేదు. ఉంటే ఫేసింగ్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ పర్సన్ నార్త్ ఫేసింగ్ ఉండి రిమైనింగ్ సౌత్, నార్త్, సౌత్. అప్పుడు వి ఇక్కడ తీసుకున్నట్లయితే వీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్న వాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎం అంటే ఇలా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి వి అనేటువంటి పర్సన్, ఎం అనేటువంటి పర్సన్ ఏది రెండ్స్ లో అటు ఇటు మారడానికి అవకాశం ఉందండి. ఈ రెండు తప్పితే వేరే అవకాశం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కంటిన్యూషన్ చూద్దాం. యు ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ సిట్టింగ్ బిహైండ్ బి, బట్ నో వన్ సిట్ ఎదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి ఆర్ నైబర్ ఆఫ్ వి అని ఇచ్చాడు, ఆర్ బిహైండ్ వి. జాగ్రత్త చూడండి, యు అనేటువంటి పర్సన్ కానీ బి అనేటువంటి పర్సన్ కానీ వి అనేటువంటి పర్సన్ కి వెనక ఉండటానికి వీల్లేదు. అట్ ది సేమ్ టైం ఫర్దర్ గా ఇచ్చినటువంటి పాసిబిలిటీలో వి అనేటువంటి పర్సన్ యొక్క నైబర్ కూడా అవటానికి వీల్లేదని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ గనక తీసుకున్నట్లయితే ఓకే, వి యొక్క నైబర్ అవటానికి వీల్లేదు కాబట్టి యు అనేటువంటి పర్సన్ కానీ బి అనేటువంటి పర్సన్ కానీ ఆ రెండిట్లో ఎక్కడో చోట తీసుకున్నట్లయితే ఇప్పుడు కండిషన్ చూద్దాం. యు ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ సిట్టింగ్ బిహైండ్ బి. సో బి అనేవాడిని అక్కడ తీసుకోవాలి. అప్పుడు బికి వెనకమాల ఉన్నటువంటి పర్సన్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో యు అనేటువంటి పర్సన్ వస్తాడు. మనకు వెనకమాల అనేది సరిపోతుందండి. సో బి ఎక్కడ తీసుకుంటే వాడికి వెనకమాల ఉన్నటువంటి పర్సన్ కి ఇమీడియట్లీ రైట్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే బి ఇక్కడ తీసుకున్నారనుకోండి, వాడికి వెనకమాల ఉండేవాడు ఎవడూ లేడు. ఓకే, ఎందుకంటే వీడికి బ్యాక్ సైడ్ అంటే ఈట్ అవుతుంది, పనికి రాదు. పోనీ ఇక్కడ బి తీసుకుందామా అంటే పక్కనే ఉండటానికి వీల్లేదు. సో సెకండ్ వన్ టోటల్లీ ఫెయిల్డ్, ఫస్ట్ వన్నే రావాలి. బట్ యు అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా చెప్పలేము. చూద్దాం. అంటే సెకండ్ రోలో ఉన్నటువంటి పర్సన్ యొక్క ఫేసింగ్స్ తెలిస్తే అప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఒకసారి సెకండ్ రోలో ఫేసింగ్స్ వద్దాం. ఫస్ట్ ఏమని చెప్పాడు, మనకి ఇనీషియల్ గా ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉండటానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఫేసింగ్ ఉండకూడదు అంటే సెకండ్ రోలో ఇక్కడ ఉన్న పర్సన్ కన్ఫామ్ గా నార్త్ ఫేసింగ్ ఉండకూడదు, వీడు సౌత్ ఉండాల్సిందే. ఎందుకంటే నార్త్ ఉంటే ఫేస్ టు ఫేస్ అవుతారు. అగైన్ వీడు కూడా మనకి సౌతే ఉండాలండి, నార్త్ ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ సౌత్ అంటే కన్ఫామ్ గా రిమైనింగ్ ఇద్దరు ఏమై ఉండాలి, మీకు నార్త్ ఫేసింగ్ అవ్వాల్సిందేగా, వేరే అవకాశం లేదు. జాగ్రత్త చూడండి, ఏ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చే అవకాశం లేదు. అగైన్ నార్త్ ఫేసింగ్ ఎంతమంది ఉన్నారో సౌత్ ఫేసింగ్ అంతే మంది ఉన్నారు. ఏ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి పర్సన్ తీసుకున్నా సేఫ్ ఫేసింగ్ వచ్చే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు బికి వెనకమాల ఉన్నటువంటి పర్సన్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో యు అనుకున్నాం. యు ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ బిహైండ్ బి. సో యు అనేటువంటి పర్సన్ అక్కడ తీసేసుకున్నానండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. నెక్స్ట్ వన్, ఆర్ అండ్ పి ఆర్ సిట్టింగ్ ఇన్ ది సేమ్ లైన్. ఓకే, బట్ నో వన్ సిట్టింగ్ ఆపోజిట్ టు కే అండ్ పి. కే అనేవాడు కన్ఫామ్ ఇక్కడ రావాలి. ఇప్పుడు కేకి ఆపోజిట్ లో ఎవరు రావడానికి వీల్లేదని ఇచ్చాడు మనకి, ఆర్ అనేటువంటి పర్సన్ పి అనేటువంటి పర్సన్ రాకూడదండి. ఆర్ అండ్ పి ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ది సేమ్ లైన్ బట్ నో వన్ సిట్టింగ్ ఆపోజిట్ టు కే. సో ఇప్పుడు ఆర్ రాకూడదు, పి రాకూడదు అంటే కన్ఫామ్ ఇక్కడ ఎవరు రావాలి, మీకు డి రావాలి, ఇంక వేరే అవకాశమే లేదు. ఇప్పుడు డి వస్తే కంటిన్యూషన్ చూడండి, పి ఈజ్ నాట్ ది రైట్ ఆఫ్ డి. పి అనేటువంటి పర్సన్ డికి రైట్ సైడ్ లో ఉండకూడదు అంటే డికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ పి తీసుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ ఆర్ వస్తాడు. సో ఇది వాడు ఇచ్చినటువంటిది. ఫస్ట్ రో మీరు ఫిక్స్ చేయగలిగితే రిమైనింగ్ కన్ఫామ్ గా తీసేసుకోవచ్చు అండి. స్టార్ట్ చేయటం కొంచెం ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది, బట్ స్టార్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ మొత్తం అంటే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బాగా ఇంపార్టెంట్ అండి. ఇనీషియల్ పారాగ్రాఫ్ ఏదైతే ఉంది, ఈ కండిషన్స్ మొత్తం జాగ్రత్తగా చదివి మీరు గుర్తుపెట్టుకోగలిగితే, ఆ పాయింట్స్ అన్ని గుర్తుంటే సెకండ్ పెద్ద ఇబ్బంది కాదు. సెకండ్ పారాగ్రాఫ్ కన్నా ఫస్ట్ పారాగ్రాఫే నిజంగా చెప్పాలంటే బాగా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది మనకి 2017లో ఆర్ఆర్బి క్లక్స్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. క్లక్స్ మెయిన్స్ లో ఇచ్చాడు ఈ ప్రాబ్లం. ఓకే, సో క్లక్స్ మెయిన్స్ లోనే ఎంత డెప్త్ ఇచ్చాడో చూడండి, ఆర్ఆర్బిస్ లో అది కూడా. సో కొంచెం జాగ్రత్తగా మళ్ళీ చెక్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 146 దగ్గర నుంచి తీయండి. నెక్స్ట్ 6 persons AF, HR, HM, R and T are sitting around a circle and all of them facing to the center. The distance between the persons is multiple of 6.
6, 12, 8, 18 ఎక్సెట్రా అండ్ సో అని ఇచ్చాడు. ది టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ నీకు ఫర్దర్గా వెళ్ళిపోయాడు. అంటే అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 6 మెంబర్స్ ఉన్నాడండి. ఆ 6 పర్సన్కి మధ్య డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడండి. మల్టిపుల్స్ ఆఫ్ 6 అని ఇచ్చాడు. ఆ 6 మల్టిపుల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటే అక్కడి నుంచి 6 పెరుగుతూ ఉండాలి. అంటే మీరు 6 నుంచే స్టార్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు. 6, 12, 18 సపోజ్ మీరు 30 నుంచి మొదలు పెట్టచ్చు. 30, 36 దాని తర్వాత 42, 48, 54 ఎక్సెట్రా మల్టిపుల్ ఆఫ్ 6 అయి ఉండాలి. అది కూడా కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అయి ఉండాలి. ఓకే, సో మనకి ఏ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తీసుకున్నా 6 పెరగాలి. డిస్టెన్స్ బిట్వీన్ ది పర్సన్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6 అని ఇచ్చాడు. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఇది మనకి 2018లో ఐబిపిఎస్ పిఓస్ లో ఇచ్చినటువంటి మోడల్ అండి. ఓకే, అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 6 మెంబర్స్ తీసుకుంటున్నారు. ఓకేనండి, ఇప్పుడు ఏ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ కన్ఫామ్ గా మల్టిపుల్ ఆఫ్ 6 ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ గా చూద్దాం. ఫస్ట్ వన్, ది టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఎం ఈజ్ 66. హెచ్ కి ఎం కి మధ్యలో డిస్టెన్స్ 66 ఉండాలని ఇచ్చాడు. ఎంతమంది ఉన్నారో తెలియదు మనకు. అండ్ ఏ ఈ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ టీ, టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ 30 అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఇది చూడండి, ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ టీ, టీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏ ఉన్నాడని ఇచ్చాడు. అగైన్ వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నాడు మనకి, 30 అని ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ 30 రావాలంటే ఇటుపక్క 30 ఇటుపక్క 30 అనేది మీకు అనుమానం రావచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇటుపక్క నుంచి తీసుకున్నారనుకోండి, ఇటుపక్క నుంచి తీసుకున్నట్లయితే వచ్చేటువంటిది 30 రావాలి అంటే మినిమం నుంచి మొదలు పెడదాం. మల్టిపుల్ ఆఫ్ 6 అంటే 6 అక్కడి నుంచే మొదలు పెడితే 6 + 12 అన్నారు అనుకోండి, ఎంత అవుతుంది మీకు అది 18. 18 + 18 అంటే 36. అంటే ఒకవేళ మీరు 6, 12, 18 నెక్స్ట్ వచ్చేటువంటిది 24 తీసుకుంటే పనికి వచ్చే అవకాశం లేదు. రివర్స్ లో తీసుకున్నట్లయితే ఇక్కడ 6 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 12, ఇక్కడ 18, ఇక్కడ 24, ఇక్కడ 30, ఇక్కడ 36 ఇలా తీసుకుంటే సరిపోతుంది అనుకోండి. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇనీషియల్ పాసిబిలిటీలో ఇచ్చినటువంటి డిస్టెన్స్ ప్రకారం ఈ రెండు యాడ్ చేస్తే మనకి కన్ఫామ్ గా 30 వస్తుందండి. ఇలా తప్పితే వేరే ఏమీ అవకాశం వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇందాకే మొదలు పెట్టాం, కన్ఫామ్ గా వాళ్ళిద్దరికి మధ్య 12, 18 లేదు. అంతకన్నా పెంచుదామా అంటే 18 తర్వాత నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే 30 వచ్చే అవకాశం లేదు. తగ్గించడానికి ఇంకా వేరే పాసిబిలిటీ లేదు. ఓకే, ఎందుకంటే మనకి ఒకడున్నారు అనేది కన్ఫామ్. టీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏ అనేటువంటి పర్సన్ ఉండాలి, అది వాడు క్లియర్ గా ఇచ్చాడు మనకి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ పాసిబిలిటీ తప్పితే ఇంకా వేరే ఏమీ పనికొచ్చే అవకాశం అయితే లేదు. అంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే 6, 12, 13 ఇలా తీసుకున్నట్లయితే మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, 30 అనేటువంటిది మనకి ఇంకా వేరే పాసిబిలిటీయే లేదు. ఇప్పుడు ఒకసారి ఇందాక వదిలిన కండిషన్, ది టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఎం ఈస్ 66 అని ఇచ్చాడు. హెచ్కి ఎంకి మధ్యలో 66 రావాలంటే ఈ రెండు కూడితేనే 66 వస్తుంది. అంటే కన్ఫామ్ ఇక్కడ హెచ్ లేదా ఇక్కడ హెచ్ అండ్ ఎం ఈ రెండిట్లో తప్పితే ఇంకెక్కడా ఉండే అవకాశం లేదండి. అయితే దీంట్లోనే కంటిన్యూషన్ ఉంది చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఒకసారి చూద్దాం. ఆ సెంటెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ టీ అండ్ టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 30 meters అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఎవరు, టీ గాని హెచ్ గాని ఏ గాని ఎవరో ఒకళ్ళు హెచ్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో రావాలి అని ఇచ్చాయండి. ఇప్పుడు హెచ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ రావచ్చు, కానీ హెచ్ ఇక్కడ అవకాశం లేదు. హెచ్ ఇక్కడ కానీ అవకాశం ఉంది అనుకున్నాం. సో ఏ అనేటువంటి పర్సన్ పక్కనే తీసుకుంటే హెచ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి సరిపోతుంది కాదు. ఏ అనేటువంటి పర్సన్ హెచ్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉంటాడు, ఆటోమేటిక్ ఇక్కడ ఎం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఈ కండిషన్ కూడా క్లియర్ అయిపోయిందండి. ఎఫ్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీ. సో ఎఫ్ అనేటువంటి పర్సన్ టీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉండటానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఆర్ ఈజ్ ఎదర్ 54 or 72. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆర్ తీసుకున్నానండి. ఇది కూడితే ఎంత వస్తుందో చూడండి, మీకు ఇది కూడితే ఎంత వస్తుంది అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్టే 36 + 6 అంటే 42, 42 + 12 అంటే 54 అయినా ఉండాలి, లేదా 72 అన్నాడు. కింద నెంబర్ యాడ్ చేస్తే 72 వస్తుంది చూడండి. ఓకే, సో ఎఫ్ అండ్ ఆర్ కన్ఫామ్ గా రెండిట్లోనే ఉండాలి, ఇది కూడా క్లియర్. ది డిస్టెన్స్ బిట్వీన్ ఏఆర్ ఈజ్ నాట్ ఎదర్ 24 or 6. ఏకి ఆర్కి మధ్యలో డిస్టెన్స్ 24 కాదు 6 కాదు, క్లియర్. ది డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్
ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని ఇచ్చాడు. హెచ్కి ఆర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత వచ్చింది మీకు 8, ఆర్కి టీకి మధ్యలో కూడా డిస్టెన్స్ 8. సో ఫస్ట్ లో మనం అది కాన్సిక్యూటివ్ అనేటువంటి పాసిబిలిటీ, అట్ ది సేమ్ టైం మన కన్వీనియంట్ కోసం మినిమం నుంచే మొదలు పెట్టాను నేను. 6 నుంచే స్టార్ట్ చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. అక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ మనకి 30 రావాలి అంటే మధ్యలో 1 పర్సన్ ఉండాలి అంటే ఇంకంతకన్నా అవకాశం లేదనుకున్నాం. ఓకే, సో ఇలా మనకి ఇచ్చినటువంటి మోడల్ అండి. పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఇనీషియల్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బేసికల్ నాలెడ్జే మనకి ఇంపార్టెంట్ అండి. ఆ నాలెడ్జ్ ఉంటే సింపుల్ గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 51 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది, ఇది కూడా నార్మల్ పజిలే, కలర్స్ మీద డిపెండ్ అయి ఇచ్చాయండి, కొంచెం టైం టేకింగ్. 6 బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ వన్ బై వన్, ఈచ్ బాక్స్ హ్యాస్ డిఫరెంట్ కలర్స్. ఏవో కలర్స్ అని ఇచ్చాయండి. ఓకే, ఫస్ట్ బాక్స్ ఈజ్ ప్లేస్ ఎట్ ది బాటమ్ అండ్ ఇమీడియట్లీ అబౌవ్ బాక్స్ ఈజ్ సెకండ్ బాక్స్ అండ్ సో ఆన్ అని ఇచ్చాడు. అంటే బాటమ్ టు టాప్ 1 to 6 అనేటువంటిది క్లారిఫై చేసాండి. సో బాక్సెస్ మనకి నార్మల్ గా బాక్సెస్ అని ఇచ్చినప్పుడు బాటమ్ టు టాపా టాప్ టు బాటమా తెలియదు అనుకుంటాం. బట్ ఇక్కడ వీడు క్లారిఫై చేసాండి. అది కొంతవరకు మనకి ఈజీ అవటానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఓకే, ఇక 1 by 1 చూద్దాం. ఎల్లో బాక్స్ ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది బాక్స్ అబోవ్ బ్లూ కలర్ బాక్స్ which is placed one of the box below the white. జాగ్రత్త చూడండి, yellow box is placed one of the box above the blue. yellow color box తీసుకుంటే blue color కి one of the possibility above ఉంటుందని ఇచ్చాడు. బ్లూ కలర్ బాక్స్ కన్నా ఎక్కువ పైన ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, which అంటే ఏంటిది, బ్లూ కలర్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది బాక్స్ బిలో ది వైట్ అని ఇచ్చాడు. ఇప్పుడు బ్లూ కలర్ బాక్స్ వైట్ కన్నా కింద ఉండాలని చెప్పాడు. వైట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు వైట్ అనేది ఎల్లోకి పైన ఉండాలా కింద ఉండాలనేది క్లారిఫై చేయలేదు. ఎల్లో బాక్స్ బ్లూ కన్నా పైన ఉంటుందని ఇచ్చాడు. ఓకే, అట్ ది సేమ్ టైం వైట్ కన్నా కింద బ్లూ ఉండాలని ఇచ్చాడు. అయితే ఎల్లో కన్నా పైన ఉండేటైతే ఇలా ఇచ్చి ఉండకపోవచ్చు. ఇక్కడ మనం వైట్ తీసుకునే అవకాశమే ఉండొచ్చు. అయితే ఎల్లోకి బ్లూకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, బ్లూకి వైట్ కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనేది కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేము. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, నో బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ది బాక్సెస్ ఆఫ్ గ్రీన్ అండ్ ఆరెంజ్. గ్రీన్ కి ఆరెంజ్ కి మధ్యలో ఏ బాక్స్ లేదు అని ఇచ్చాడు. అంటే గ్రీన్ అండ్ ఆరెంజ్ అన్నా ఉండాలి, లేదా ఆరెంజ్ అండ్ గ్రీన్ అవటానికి అన్న అవకాశం ఉంది. కన్ఫర్మేషన్ లేదండి. యాజ్ మెనీ బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ బ్లూ అండ్ ఆరెంజ్ బాక్స్, డబుల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ గ్రీన్ అండ్ వైట్ అండ్ వన్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ ఎదర్ టాప్ ఆర్ బాటమ్. జాగ్రత్త చూడండి, బ్లూ కలర్ బాక్స్ కి ఆరెంజ్ కలర్ బాక్స్ కి మధ్యలో ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో దానికి డబల్ గ్రీన్ కి వైట్ కి మధ్యలో అని ఇచ్చాడు. గ్రీన్ అండ్ వైట్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో గ్రీన్ కి బ్లూ కి ఆరెంజ్ కి మధ్యలో 1 ఉంటే దానికి డబల్ అంటే గ్రీన్ కి వైట్ కి మధ్యలో 2 ఉండాలండి. లేదు 2 ఉంటే 4 ఉండటానికి అవకాశం ఉంది. ఓకే, సో మనకి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి పాసిబిలిటీ అయితే లేదు. ఎందుకంటే 3 తీసుకున్నారు అనుకోండి, దానికి డబల్ 6 వచ్చే అవకాశం లేదుగా. 1 అన్నా ఉండాలి, లేదా 2 అన్నా ఉండటానికి ఛాన్స్ ఉందండి. 2 తీసుకుంటేనే అవి టాప్ అండ్ బాటమ్ లో వచ్చేస్తాయి మళ్ళీ, ఏది గ్రీన్ అండ్ వైట్. అయితే ఇప్పుడు మనకి ఈ 4గిట్లో ఏది బ్లూ కానీ, లేకపోతే ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, వైట్ కానీ, వీటిట్లో ఏదో ఒకటి టాప్ లో అన్నా ఉండాలి, లేదా బాటమ్ లో అన్నా ఉండాలి అన్నాడు. అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వైట్ అనేది ఎల్లోకి బ్లూకి మధ్యలో ఉండొచ్చు అనుకున్నాం. అంటే అది కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే ఎల్లోకి కింద వైట్ ఉండాలని, బ్లూ ఉండాలని చెప్పాడు. బ్లూకి పైన వైట్ అని ఇచ్చాడు. అది ఎల్లోకి పైన కింద వైట్ క్లారిటీ లేదనుకున్నాం. కాకపోతే వాడు ఇచ్చిన పాసిబిలిటీలో ఎల్లోకి బ్లూకి మధ్యలోనే వైట్ ఉండడానికి అవకాశం ఉంది అనేది మనం ఫిక్స్ చేసుకున్నాం, అంతకన్నా ఏం లేదు. ఓకే, సో వైట్ పక్కన పెడితే రిమైనింగ్ మూడిట్లో ఏదైనా టాప్ లో కానీ బాటమ్ లో కానీ ఉండటానికి ఛాన్స్ ఉంది. క్లారిటీ లేదండి. నెక్స్ట్, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్ బిట్వీన్ రెడ్ అండ్ ఎల్లో. రెడ్ కి ఎల్లోకి మధ్యలో 1 బాక్స్ అని ఇచ్చాడు. బట్ రెడ్ ఈజ్ నాట్ ఎట్ ది టాప్ పొజిషన్. రెడ్ అనేటువంటిది టాప్ పొజిషన్ లో వచ్చేటువంటి అవకాశం లేదు. ఆరెంజ్ బాక్స్ ఈజ్ నాట్ ప్లేస్డ్ థర్డ్ పొజిషన్ లో ఆరెంజ్ ఉండకూడదు, టాప్ పొజిషన్ లో రెడ్ ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. సో ఎక్కడా మనకైతే కన్ఫర్మేషన్ లేదండి. ఏదో ఒక పాసిబిలిటీ ఫిక్స్ చేసుకుని వెళ్ళటమే. ఇప్పుడు మనకి రెడ్ కి ఎల్లోకి మధ్యలో 1 పాసిబిలిటీ అని ఇచ్చాడండి. రెడ్ టాప్ లో ఉండకూడదని ఇచ్చాడు. ఆ కండిషన్ లింక్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఎల్లో ఇక్కడ తీసుకుంటే రెడ్ ఇక్కడ తీసుకోవచ్చు. అంటే రెడ్ టాప్ లో ఉండకూడదు అన్నాడు కాబట్టి ఎల్లో అండ్ రెడ్ లో ఏది అబోనో ఏది బిలోనో తెలియదు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడుతున్నానండి. ఓకే, ఇప్పుడు రెడ్ అండ్ వైట్, రెడ్ అనేటువంటిది ఎల్లో అనేటువంటిది మనకి
4th అండ్ 6th పొజిషన్లో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దానికన్నా కింద ఎల్లో కన్నా కింద ఏ ఉండాలి మీకు బ్లూ ఉండాలి, బ్లూ కన్నా పైన వైట్ ఉండాలి. అంటే కన్ఫామ్ గా వైట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వైట్ అనేటువంటిది ఎల్లోకి పైన కింద అనేది కన్ఫామ్ గా తెలియదు కాబట్టి ఇందాక మనం తీసుకున్న దాని ప్రకారం ఇది మిడిల్లో ఉండొచ్చు అనే దానికి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఏది ఎల్లో కనుక టాప్ లో తీసుకుంటే ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా బ్లూ కలర్ తీసుకున్నారనుకోండి. ఓకే, బ్లూకి పైన ఎల్లో ఉంటుంది, అట్ ది సేమ్ టైం వైట్ అనేటువంటిది కూడా బ్లూకు పైనే ఉంటుంది. ఈ కండిషన్ క్లారిఫై అవుతుంది. ఇక బాటమ్ 2 పొజిషన్ లో ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకోవచ్చు అండి. మనకి టాప్ లో కానీ బాటమ్ లో కానీ ఏం రావాలని చెప్పాడు మనకి, ఏదైనా టాప్ ఆర్ బాటమ్ లో బ్లూ కానీ ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ వైట్ కానీ, బ్లూ వచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఫర్దర్ గా గ్రీన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, వైట్ వచ్చే అవకాశం లేదు. బట్ ఇక్కడ మనకి కంపారిజన్ చూద్దాం. యాజ్ మెనీ బాక్సెస్ బిట్వీన్ బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూకి ఆరెంజ్ కి మధ్యలో ఎన్ని ఉన్నాయో, సపోజ్ బ్లూకి ఆరెంజ్ కి మధ్యలో మినిమం ఒకటి ఉండాలనుకున్నాం. అప్పుడు మనకి బ్లూకి ఆరెంజ్ కి మధ్యలో కనుక 1 బాక్స్ ఉంటే దానికి డబల్ దేనికి రావాలి, గ్రీన్ అండ్ వైట్ సరిపోద్ది అనుకోండి. చూడండి, గ్రీన్ కి వైట్ కి మధ్యలో దానికి డబల్ ఉన్నాయి. ఓకే, ఇక రిమైనింగ్ కండిషన్స్ అన్ని క్లారిఫై అయిపోతున్నాయిగా. సో వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసే విధంగా టాప్ లో గనక వైట్ స్టార్ట్ చేస్తే రిమైనింగ్ కండిషన్స్ వస్తున్నాయి. అంటే ఇది చూడటానికి నార్మల్ గానే ఉంది కానీ నేను చెప్పినంత సింపుల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే పాజిబిలిటీస్ ఎక్కువ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎల్లో కన్ఫామ్ గా టాపేనా అంటే టాపే కాదు, ఇంకెక్కడైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మినిమైజ్ చేసి తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కండిషన్స్ మినిమైజ్ చేయడానికి, అంటే రెడ్ అండ్ ఎల్లోకి మధ్యలో 1 అన్నాడు, రెడ్ టాప్ లో ఉండకూడదు అన్నాడు కాబట్టి ఎల్లో టాప్ లో ఫిక్స్ చేశాను. అగైన్ దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే వైట్ అనేటువంటిది ఎల్లోకి పైన కింద అనేది మనకు కన్ఫామ్ గా తెలియదు. అదే ఎల్లోని టాప్ లో ఫిక్స్ చేస్తే వైట్ ఇంకా పైన వచ్చే అవకాశమే లేదు. ఇలా మనకి ఆ కండిషన్స్ లింక్ చేసుకుని వెళ్తున్నానండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అంటే ఇది కూడా ఆల్రెడీ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నాడు అనేది చూడండి. అక్కడెక్కడా కన్ఫర్మేషన్ లేకపోయినా ఏదో ఒక లింక్ అనేది మనకు తగులుతూ ఉంది, అక్కడి నుంచి మొదలు పెట్టడానికి ట్రై చేయండి. ఊరినే మనం వాడు ఏమీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా దాని ఇంకా చూడటం వల్ల ఉపయోగం లేదు. పేపర్ మీద పెడితేనే మనం చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఒక్కసారి ఈ ప్రాబ్లం జాగ్రత్తగా మళ్ళీ వెరిఫై చేసి చూడండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ 156 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ డేటా 56 ఆన్వర్డ్స్ ఇచ్చింది. 56 to 60 చూడండి. 5 పర్సన్స్. ఓకే, 5 పర్సన్స్ అని చెప్పేసి ఏమో మనకి నేమ్స్ అని ఇచ్చాడు. రేఖ, శృతి, హైమ, ప్రియ, హారిక ఆర్ లివింగ్ ఇన్ ఏ ఫ్లోర్స్. ఏదో ఒక ఫ్లోర్ అని ఇచ్చాడు, విచ్ హ్యాస్ 5 ఫ్లోర్స్ అని ఇచ్చాడు. లివింగ్ ఇన్ ఏ ఫ్లోర్ కాదు, లివింగ్ ఇన్ ఏ బిల్డింగ్ అయి ఉండాలి అక్కడ. ఓకే, ఇన్ విచ్ హ్యాస్ 5 ఫ్లోర్స్ అని ఇచ్చాడు. ఆ బిల్డింగ్ లో 5 ఫ్లోర్స్ ఉన్నాయని ఇచ్చాడు. ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ హైట్స్ ఇచ్చాడు. 5.2 దగ్గర నుంచి 5.6 వరకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చేసాడు. 2, 3, 4, 5, 6. బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అదే ఆర్డర్ లో ఉండాలని రూల్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఫ్లోర్ కనుక్కోవాలి, ఏ ఫ్లోర్ లో ఉన్నారనేది కావాలి మనకండి. అట్ ది సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క హైట్ కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద 5 పర్సన్స్ కాబట్టి బాటమ్ టు టాప్ 5 ఫ్లోర్స్ తీసుకుంటున్నానండి. 1, 2, 3, 4, 5. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. రేఖ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అండ్ షీ ఈజ్ షార్టర్ దాన్ హారిక హూ ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ టాప్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ షీ ఈజ్ టాలర్ దాన్ ప్రియా బట్ నాట్ హైమా. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఇందుట్లో ఫ్లోర్స్ ఫిక్స్ చేసే కన్నా హైట్స్ కంపారిజన్ తో ఎక్కువ కండిషన్స్ ఉన్నాయండి. ముందు ఆ కండిషన్స్ చూద్దాం, జాగ్రత్త చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రేఖ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. అంటే రేఖ అనేటువంటి పర్సన్ మనకి 2nd ఫ్లోర్ లో అయినా ఉండొచ్చు, 4th ఫ్లోర్ లో అయినా ఉండొచ్చు, కన్ఫామ్ గా చెప్పలేమండి. రేఖ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్. షీ ఈజ్ షార్టర్ దాన్ హారిక. హారిక అనేటువంటి పర్సన్ కన్నా రేఖ అనేటువంటి పర్సన్ తక్కువ అని ఇచ్చాడు. ఇమీడియట్లీ అని చెప్పలేదు, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నాను. రేఖ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అండ్ షీ ఈజ్ షార్టర్ దాన్ హారిక. హు అంటే ఎవరు ఇక్కడ? హారిక. హారిక ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్. హారిక ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5 రకరకాల అవకాశాలు ఉన్నాయండి. బట్ నాట్ టాప్ ఫ్లోర్ అని ఇచ్చాడు. అంటే 1 కానీ 3 కానీ.
ఓకే, ఈ రెండు తప్పితే అవకాశం లేదు, బట్ నాట్ టాప్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్. అండ్ షీ ఈజ్ టాలర్ దాన్ ప్రియా. షీ అంటే ఇక్కడ ఎవరు మనం తీసుకోవాల్సినటువంటిది, మనకి చెబుతున్నటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే రేఖా గురించి ఇచ్చాడు అనుకోండి. చూడండి, రేఖా ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఈజ్ షార్టర్ దాన్ హారిక. హారిక కన్నా మనకి రేఖా షార్టర్ అని ఇచ్చాడు. ఇక్కడ హూ అంటే ఎవరు, ఇక్కడ హారిక తీసుకున్నాం. హూ ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ది టాప్ ఫ్లోర్ అండ్ షీ ఈజ్, ఇక్కడ షీ అంటే ఎవరైనా తీసుకుంటామండి, హారిక అని తీసుకుంటాం. ఇక్కడ ఈ హారిక అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఈజ్ టాలర్ దాన్ ప్రియా అని ఇచ్చాడు. ప్రియా కన్నా టాలర్ అని ఇచ్చాడు. హారిక అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రియా కన్నా టాలర్ అన్నాడు. ఇప్పుడు హారిక అనేటువంటి పర్సన్ ప్రియా కన్నా టాలర్ అని ఇచ్చాడు, కానీ రేఖా కన్నా టాలరా కాదా తెలియదు, చూద్దాం. అండ్ కంటిన్యూషన్ నాట్ హైమా, అగైన్ హారిక అనేటువంటి పర్సన్ మనకి హైమా కన్నా తక్కువ అని ఇచ్చాడు. సో హైమా అనేటువంటి పర్సన్ కన్నా తక్కువ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, ఇప్పుడు ప్రియా అనేటువంటి పర్సన్ హారిక కన్నా చిన్నదని ఇచ్చాడు, కానీ రేఖా కన్నా చిన్నదా పెద్దదా అనేది కన్ఫామ్ గా మనకైతే క్లారిఫై చేయలే. ఓకే, కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి. కండిషన్స్ అంటే ఫ్లోర్స్ కన్నా హైట్ రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి ముందు ఇవి చూద్దాం, ఫెయిల్ అయితే ఒకసారి కంపేర్ చేసుకుందాం. శృతి ఈజ్ లివింగ్ ఇన్ ది ఎదర్ టాప్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ షీ ఈజ్ టాలర్ దాన్ హైమా. హైమా అనేటువంటి పర్సన్ కన్నా టాలర్ ఎవరని చెప్తున్నాడు, మనకి శృతి అని ఇచ్చాడు. ఈ శృతి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హైమా అనేటువంటి పర్సన్ కన్నా టాలర్ అని ఇచ్చాడు. ఓన్లీ 2 persons ఆర్ లివ్ బిట్వీన్ హైమా అండ్ ప్రియా. హైమా అనేటువంటి పర్సన్ కన్నా నెక్స్ట్ హైమా అనేటువంటి పర్సన్ కి ప్రియా అనేటువంటి పర్సన్ కి మధ్యలో ఇద్దరు ఉన్నారని ఇచ్చాడు. హూ అంటే ఎవరు ఇక్కడ, ప్రియా. ప్రియా ఈజ్ టాలర్ దాన్ రేఖ. ప్రియా అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రియా అనేటువంటి పర్సన్ రేఖ అనేటువంటి పర్సన్ కన్నా టాలర్ అని ఇచ్చాడు. ఇందాక ప్రియా ఎక్కడ ఉండాలనేది క్లారిటీ లేదనుకున్నాం, ఎందుకంటే హారిక కన్నా చిన్నదని ఇచ్చాడు, కానీ రేఖా కన్నా పెద్దదా చిన్నదా క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ ప్రియా ఉండే అవకాశం లేదు, ఇక్కడ ప్రియా తీసుకోవాలి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 5 members వచ్చేసారు చూడండి. అందరికన్నా షార్టెస్ట్ పర్సన్ ఎవరై ఉండాలి, మనకి రేఖ అయి ఉండాలండి. రేఖ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పర్సన్ ప్రియా. ప్రియా తర్వాత హారిక. హారిక తర్వాత హైమా. హైమా తర్వాత శృతి. అంటే రేఖ అనేటువంటి పర్సన్ యొక్క హైట్ ఎంత అంటే 5.2, ప్రియా 5.3, హారిక 5.4, హైమా 5.5, శృతి వచ్చేటికి 5.6. ఇంతకన్నా వేరే పాసిబిలిటీ లేదు. ఓకే, సో హైట్స్ ఆర్ క్లియర్. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్లోర్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఫ్లోర్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రేఖ అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాయండి. 4th రావడానికి ఛాన్స్ ఉంది, 2nd రావడానికి ఛాన్స్ ఉంది, కన్ఫామ్ గా తెలియదు. సపోజ్ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ రేఖ అనేటువంటి పర్సన్ ఎక్కడ తీసుకోవచ్చు, అనదర్ పాసిబిలిటీ రేఖ అనేటువంటి పర్సన్ ని 2nd floor లో అయినా తీసుకోవచ్చు అండి. రేఖ అనేటువంటి పర్సన్ 2nd or 4th అనేది కన్ఫామ్ గా మనం క్లారిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి 2nd floor అని ఇచ్చాడు, either 4th floor. నెక్స్ట్ వన్ హారిక. హారిక ఈజ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ది టాప్ అని ఇచ్చాడు. అంటే హారిక 1 అన్నా అయ్యటానికి ఛాన్స్ ఉంది, లేదా 3 అయినా అవడానికి ఛాన్స్ ఉంది. కన్ఫామ్ గా హారిక గురించి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే, హూ ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ది టాప్ అని ఇచ్చాడు, టాప్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ అని ఇచ్చాడు. అండ్ షీ ఈజ్ టాలర్ దాన్ ప్రియా బట్ నాట్ హైమా. నెక్స్ట్ శృతి ఈజ్ లివింగ్ ఎదర్ టాప్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ షీ ఈజ్ టాలర్ దాన్ హైమా. శృతి అనేటువంటి పర్సన్ ఉంటే టాప్ లో అన్నా ఉండాలి, లేదా బాటమ్ లో అన్నా ఉండాలి. ఇప్పుడు శృతి అనేటువంటి పర్సన్ టాపా బాటమ్ అనేది క్లారిటీ లేదు, కాకపోతే బాటమ్ లో గనక తీసుకున్నారనుకోండి, నాట్ కన్ఫామ్. అంటే బాటమ్ లో ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, బాటమ్ లో గనక శృతిని తీసుకుంటే హారిక పొజిషన్ ఫిక్స్ చేయొచ్చుగా, ఎందుకని హారికకి 1 కానీ 3 కానీ అనుకున్నాం. సో బాటమ్ లో మీరు శృతిని తీసుకుంటే వేరే అవకాశం రాదు. ఓకే, చూద్దాం పోనీ అది కన్ఫామా అంటే చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఓన్లీ 2 persons ఆర్ లివ్ బిట్వీన్ హైమా అండ్ ప్రియా. హైమా అనేటువంటి పర్సన్ కి ప్రియా అనేటువంటి పర్సన్ కి మధ్యలో 2 members ఉండాలి అంటే లెఫ్ట్ పాసిబిలిటీ అయినా తీసుకోవచ్చు, రైట్ పాసిబిలిటీ అయినా తీసుకోవచ్చు. వీళ్ళుంటే ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ ఉండే అవకాశం లేదు. 2nd and 5th, 2nd and 5th లో తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదండి. ఓకే, ఎవరికి ఓన్లీ 2 people బిట్వీన్ హైమా అండ్ ప్రియా హూ ఈజ్ టాలర్ దాన్ రేఖ అని ఇచ్చాడు. హైమా అనేటువంటి పర్సన్ కి ప్రియా అనేటువంటి పర్సన్ కి మధ్యలో ఇద్దరు ఉండాలి అంటే కన్ఫామ్ గా 2nd and 5th తప్పితే అవకాశం లేదు. బట్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నారనుకోండి 1 and 4 తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు మనకి రైట్ సైడ్ పాసిబిలిటీ కనుక ఫిక్స్ చేస్తే ఇక్కడ 5 and 2nd పాసిబిలిటీలు ఎవరు రావాలి మీకు, హైమా అండ్ ప్రియా వీళ్ళిద్దరు ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. అప్పుడు కన్ఫామ్ గా ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరు తీసుకోవచ్చు అండి, మీరు శృతి తీసుకోవచ్చు.
ఇక్కడ శృతి తీసుకుంటే థర్డ్ ఫ్లోర్ లో ఎవరిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది? థర్డ్ ఫ్లోర్ లో హారిక అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. ఇక్కడ హారిక తీసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు సెకండ్ అండ్ ఫిఫ్త్ లో ఎవరేంటనేది తెలియదు. ఏది సెకండ్ అండ్ ఫిఫ్త్ లో హైమానా లేకపోతే ప్రియానా అనేది కన్ఫామ్ గా తెలియదు. బట్ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ వచ్చారనుకోండి, లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనకి 1 and 4th ఫ్లోర్ లో మనకి వీళ్ళిద్దరూ రావడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు టాప్ లో ఎవరిని తీసుకోవచ్చు మీరు? శృతి అండి. ఇక్కడ టాప్ లో శృతి తీసుకుంటే థర్డ్ లో మళ్ళీ మీకు హారికానే వస్తారు. ఇలా 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మనకి ఏ పాజిబిలిటీ అనేది అయితే కన్ఫామ్ గా క్లారిఫై చేయలేము. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీద రేపండి 156th క్వశ్చన్ చూడండి. 156th లో హూ ఈజ్ లివింగ్ ఇన్ ది సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ అని ఇచ్చాడు. సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్టే మీకు వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో రేఖ లేదండి. సో ఈ పాజిబిలిటీ పనికిరాదు. రైట్ సైడ్ అరేంజ్మెంట్ రావాలి. రైట్ సైడ్ అరేంజ్మెంట్ అప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఎవరు రావచ్చు? మనకి ప్రియా గానీ లేకపోతే హైమా గానీ రావాలి. చూడండి, హైమా కూడా లేదు చూడండి. సో మనకి కన్ఫామ్ గా ప్రియానే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మనకి ప్రియా అనేటువంటి పర్సన్, ఇక్కడ హైమా అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేస్తున్నాను. ఇక హైట్స్ క్లారిటీ వచ్చేసిందిగా. హైట్స్ చూడండి, శృతి అనేటువంటి పర్సన్ 5.6, ప్రియా అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే 5.3, నెక్స్ట్ హారిక అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే 5.4, నెక్స్ట్ రేఖ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే 5.2, నెక్స్ట్ హైమా అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే 5.5. ఇది వడిచ్చినటువంటి. ఓకే, సో ఇక దానికి రిలేటెడ్ గా వడిచ్చినటువంటి క్వశ్చన్స్. సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, దానికి తీసుకెళ్లి ఫస్ట్ క్వశ్చన్ యాడ్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుందండి. ఆ ఫస్ట్ క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ పాసిబిలిటీస్ నేను ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 161 దగ్గర నుంచి 165 వరకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ డేటా ఇచ్చినట్టున్నాడు. జోన్ 6 people అని ఇచ్చాడు. జోన్ 6 people కనుక అబ్జర్వ్ చేస్తే వన్య, భవ్య, రాజీవ్, రమ్య, శ్రావ్య, కావ్య ఆర్ బోర్న్ ఆన్ డిఫరెంట్ మంత్స్. ఏవో మంత్స్ అని ఇచ్చాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జూలై, ఆగస్ట్, నవంబర్ అండ్ బోర్న్ ఆన్ డిఫరెంట్ ఇయర్స్. 80 దగ్గర నుంచి డిఫరెంట్ ఇయర్స్ అని ఇచ్చాడు. సో 2019కి ఆ పర్సన్ యొక్క ఏజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ముందల ఏజ్ తీసుకుందాం, ఫర్దర్ గా ఆ పర్సన్ యొక్క పాసిబిలిటీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇయర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 1980 దగ్గర నుంచి ఇచ్చాడు. జోన్ 1980, తర్వాత 84, నెక్స్ట్ 91, నెక్స్ట్ 97, 2003, 2005. ఓకే, ఇవి వాడు ఇచ్చినటువంటి 3+3 ఓవరాల్ 6 persons కి 6 డిఫరెంట్ ఇయర్స్. ఇప్పుడు 2019కి ఆ పర్సన్ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. 1980 తీసుకున్నారనుకోండి. 80లో పుట్టినటువంటి పర్సన్ 2019కి ఆ పర్సన్ యొక్క ఏజ్ అంటే అదొక 20, ఇదొక 19, 39 years వస్తుందండి. నెక్స్ట్ 1984లో ఉన్నటువంటి పర్సన్ తీసుకున్నారనుకోండి. 1984 అంటే ఇంకో 4 years తగ్గాలి, అంతకన్నా ఏం లేదు, 35. 91 తీసుకున్నారనుకోండి. 91 తీసుకున్నట్లయితే ఇదొక 9, అదొక 19, అంతేగా 28 అండి. 97 అనుకోండి, ఇదొక 3, అదొక 19, 22. 3 అంటే 16, 5 వచ్చేటప్పటికి 14 అండి. 2005 తీసుకున్నట్లయితే ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 14. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఏజ్ తీసేసుకున్నాను. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం, జాగ్రత్త చూడండి. కావ్య ఈజ్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ జులై అండ్ షీఈ్ ఎల్డర్ దాన్ భవ్య బట్ నాట్ వన్య. జాగ్రత్త చూడండి, కావ్య అనేటువంటి పర్సన్ జులై మంత్ లో పుట్టారని ఇచ్చాడు. అయితే ఏ ఇయరో తెలియదు. షీఈ్ ఎల్డర్ దాన్ భవ్య. కావ్య అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే కావ్య అనేటువంటి పర్సన్ భవ్య కన్నా ఎల్డర్ అని ఇచ్చాడు. కావ్య ఈజ్ ఎల్డర్ దాన్ భవ్య బట్ నాట్ వన్య. సో వన్య అనేటువంటి పర్సన్ కన్నా చిన్నదని ఇచ్చాడు. ఎంత అనేది తెలియదు. వన్య కన్నా కావ్య అనేటువంటి పర్సన్ చిన్నది, కావ్య అనేటువంటి పర్సన్ కన్నా భవ్య అనేటువంటి పర్సన్ చిన్నదని ఇచ్చాడు. నెక్స్ట్ ఓన్లీ 1 person బోర్న్ ఇన్ ది ఓన్లీ 1 month between రమ్య అండ్ రాజీవ్,
హూ ఈజ్ ఎల్డర్ దాన్ రమ్య. జాగ్రత్త చూడండి. హూ అంటే ఎవరు ఇక్కడ? రాజీవ్ అనేటువంటి పర్సన్కి రమ్య అనేటువంటి పర్సన్కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలండి. రాజీవ్ అనేటువంటి పర్సన్, నెక్స్ట్ రమ్య అనేటువంటి పర్సన్. నెక్స్ట్ రాజీవ్ అండ్ రమ్యలో రాజీవ్ అనేటువంటి పర్సనే పెద్దదని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి రాజీవ్, రమ్య ఏజెస్ ఇలాగే ఉండాలని ఇచ్చాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక మంత్ ఉండాలి, ఒక ఇయర్ ఉండాలని ఇచ్చాడు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఒకళ్ళు జనవరి ఒకళ్ళు మార్చ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు? రాజీవ్ అండ్ రమ్యలో మనకి రాజీవ్ అనేటువంటి పర్సనే రమ్య అనేటువంటి పర్సన్ కన్నా పెద్ద పర్సన్ అని ఇచ్చాడు కాబట్టి ఆ పర్సన్ జనవరి, ఈ పర్సన్ మార్చి తీసుకుంటున్నాను. లేదా రివర్స్ అయినా ఉండటానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, వాళ్ళిద్దరూ రివర్స్ కూడా చేయడానికి అవకాశం ఉండొచ్చు. అది కన్ఫామ్ గా మనం చెప్పలేకపోవచ్చు. చూద్దాం. రాజీవ్ అనేటువంటి పర్సన్, రమ్య అనేటువంటి పర్సన్. నెక్స్ట్ అగైన్ జనవరి లేకపోతే మార్చ్, ఈ రెండు తప్పితే వేరే అవకాశం ఉందా అంటే మళ్ళీ తర్వాత ఆల్టర్నేటివ్ మంత్స్ ఎక్కడ ఉన్నాయా? ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్ లేదు. జూలై తీసుకుంటే ఆగస్ట్ కాన్సిక్యూటివ్ గా ఉంది, నవంబర్ ఉంది, పనికిరాదుగా. ఆల్టర్నేటివ్ ఇయర్స్ అంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు జనవరి, ఇంకొకళ్ళు మార్చి తప్పితే వేరే అవకాశమే లేదండి. ఇందాక జూలై ఎవరని చెప్పాడు మనకి? కావ్య అనేటువంటి పర్సన్ జూలై అని ఇచ్చాడు. రాజీవ్ అండ్ రమ్యలో ఒకళ్ళు జనవరి, ఇంకొకళ్ళు మార్చి తీసుకోవడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ వన్, శ్రావ్య ఈజ్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ విచ్ హ్యాస్ 30 days అండ్ షీ ఈజ్ ఎల్డర్ దాన్ వన్య అండ్ రాజీవ్. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఈ వన్య అనేటువంటి పర్సన్ కన్నాను రాజీవ్ అనేటువంటి పర్సన్ కన్నాను పెద్దదని ఇచ్చాడు. ఈ కండిషన్ జాగ్రత్త చూడండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ శ్రావ్య ఈజ్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ 30 days. వాడు ఇచ్చిన దాంట్లో 30 days ఉన్నది ఓన్లీ నవంబర్, ఇంకేమీ అవకాశం లేదండి. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్ వన్య అనేటువంటి పర్సన్ కన్నా పెద్దది, రాజీవ్ అనేటువంటి పర్సన్ కన్నా కూడా పెద్దదని ఇచ్చాడు. అంటే ఓవరాల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఉన్నది 6 members. ఆ 6 members లో వీళ్ళందరికన్నా పెద్దదని వచ్చినట్టేగా. కన్ఫామ్ గా ఈ పర్సన్ ఏమై ఉండాలి? మీకు ఎల్డెస్ట్ పర్సన్ అయి ఉండాలి, వేరే అవకాశమే లేదు. సో శ్రావ్య అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. శ్రావ్య అనే వాడు ఇచ్చింది శ్రావ్య. ఈ శ్రావ్య అనేటువంటి పర్సన్ యొక్క మంత్ వచ్చేటప్పటికి 30 days అంటే ఏమంత అనుకున్నాం? అది మనకు అది నవంబర్, అదొక్కటే ఉంది 30 days వచ్చేటువంటిది. సో శ్రావ్య అనేటువంటి పర్సన్ అందరికన్నా ఎల్డర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వేరే ఛాన్సే లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది శ్రావ్య అనేటువంటి పాసిబిలిటీ క్లియర్ అయిపోయిందండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రమ్య బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ విచ్ హ్యాస్ 31 days బట్ నాట్ ఆన్ జనవరి. ఇందాక రమ్య అండ్ రాజీవ్ లో ఎవరు జనవరియో క్లారిటీ లేదనుకున్నాం, ఇప్పుడు క్లారిఫై చేసాడు. అంటే రాజీవ్ అనేటువంటి పర్సన్ జనవరి రావాలి, రమ్య అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా మార్చి రావాలండి. వీళ్ళు 35-22 కావచ్చు, 28-16 కావచ్చు, 22-14 కావచ్చు, అంటే నథింగ్ బట్ ఇయర్స్. ఓకే, ఆల్టర్నేటివ్ గా ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పర్సనే పుట్టాడని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. 31 days బట్ నాట్ జనవరి అని ఇచ్చాడు. కంటిన్యూషన్. అండ్ షీఈస్ ఎల్డర్ దాన్ భవ్య బట్ నాట్ రాజీవ్. ఒక్కసారి ఈ కండిషన్ చూడండి. రమ్య బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ విచ్ హ్యాస్ 31 days బట్ నాట్ జనవరి అండ్ షీఈస్ ఎవరు ఇక్కడ మనకి? ఈ రమ్య అనేటువంటి పర్సన్ అండి. ఈ రమ్య అనేటువంటి పర్సన్ కనుక తీసుకున్నట్లయితే 31 days ఉన్నటువంటి మంత్ లోనే పుట్టాడు, జనవరి కాదు. అండ్ షీఈస్ ఎల్డర్ దాన్ భవ్య. ఈ రమ్య అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే భవ్య అనేటువంటి పర్సన్ కన్నా పెద్దది అని ఇచ్చాడు. అంటే రమ్య కన్నా భవ్య చిన్నదయ్యి ఉండాలండి. భవ్య బట్ నాట్ రాజీవ్. సో రాజీవ్ కన్నా చిన్నది కాదు. రాజీవ్ అనేటువంటి పర్సన్ రమ్య కన్నా పెద్దదనేది ఆల్రెడీ క్లియర్ మనకు. సో రమ్య అనేటువంటి పర్సన్ కన్నా తక్కువ ఎవరు ఉండాలి మనకి? భవ్య అనేటువంటి పర్సన్ ఉన్నారని ఇచ్చాడు. నెక్స్ట్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ బోర్న్ ఆన్ ది మంత్ విచ్ హ్యాస్ లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్. అంటే లాస్ట్ పర్సన్, యంగెస్ట్ పర్సన్ కన్ఫామ్ గా లీస్ట్ డేస్ అంటే ఏమంత అయి ఉండాలండి మనకి? ఫిబ్రవరి అవటానికి ఛాన్స్ ఉంది. ఒకసారి జాగ్రత్త. ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్ లో పుట్టినటువంటి పర్సన్ ఎవరు అంటే కన్ఫామ్ గా భవ్య అయి ఉండాలి. ఎందుకంటే భవ్య కన్నా చిన్నోళ్ళు ఎవరు ఉండే అవకాశం లేదు. చూడండి, భవ్య కన్నా రమ్య పెద్దది, భవ్య కన్నా కావ్య పెద్దదని ఇచ్చాడు. సో కన్ఫామ్ ఇక్కడ మనకి భవ్య అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. భవ్య కన్నా ఎవరు చిన్నవాళ్ళు అయ్యే అవకాశం అయితే లేదు. ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకున్నట్టయితే
భవ్య కన్నా రమ్య పెద్దదని ఇచ్చాడు. అంటే రమ్య 16 అండ్ 28 లేకపోతే 22 అండ్ 35 అనేది క్లారిటీ లేదు. ఈ రమ్య రాజీవ్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. రమ్య రాజీవ్ ఎక్కడున్నారో తెలిస్తే రిమైనింగ్ కావ్య వన్య అనేటువంటి పర్సన్ మనం కన్ఫామ్ గా ఫిక్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి 166th క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ హ్యాస్ 28 years. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ కాదండి, సారీ 28 years అనుకోండి. చూడండి, హూ ఈజ్ ఇమీడియట్లీ రైట్ అని ఇచ్చాడు, రైట్ కాదు అది. ఓకే, హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది హూ ఈజ్ బోర్న్ ఇన్ ది 28 years అని ఇచ్చాడు. ఓకే, 28 ఎందుకంటే వాడు టాప్ టు బాటమ్ ఇచ్చాడు. ఇది రైట్ లెఫ్ట్ వచ్చేటువంటి అవకాశం ఎవరికి మనకి రాదు, వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో లేదు. రిమైనింగ్ క్వశ్చన్స్ లో ఇంకేమైనా అవకాశం వస్తుందా అనేది చెక్ చేసినట్లయితే హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బొమ్మాలి అండ్ ది వన్ హూ హాస్ 21 years అని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సారీ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టున్నాను ఒకసారి. 61 దగ్గర నుంచి కదా, సారీ అండి, 66 కాదు, 61 దగ్గర నుంచి చూద్దాం. మనకి 61 పాసిబిలిటీలో కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి ఇయర్స్ మీద డిపెండ్ అయ్యి. సపోజ్ 62 చూడండి, 62nd క్వశ్చన్ 162. హూ హ్యాస్ 28 years? 28 years ఎవరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 28 years కన్ఫామ్ గా రాజీవ్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే 22 years 16 years ఎవరు రావచ్చు మనకి? రమ్య అనేటువంటి పర్సన్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే రమ్య 28 వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ అదే విధంగా ఇంకా 28 ఎవరు వచ్చే అవకాశం లేదు అకార్డింగ్ టు ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, రమ్య అనేటువంటి పర్సన్ 28 తీసుకుంటే పైన రాజీవ్ వచ్చే అవకాశం లేదండి. నెక్స్ట్ రాజీవ్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, రాజీవ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కావ్య, ఇప్పుడు కావ్య అనేటువంటి పర్సన్ 28 తీసుకున్నారు అనుకోండి, కావ్య కన్నా ఎవరు పెద్ద? వన్య. అప్పుడు మనకి రమ్య రాజీవ్ ఎక్కడా వచ్చే అవకాశం లేదు చూడండి, ఎందుకంటే 1 year గ్యాప్ రావాలి కాబట్టి. నెక్స్ట్ శ్రావ్య ఆల్రెడీ 39 అండి. నెక్స్ట్ భవ్య ఆల్రెడీ యంగెస్ట్ పర్సన్. సో సెకండ్ ఆప్షన్ మాత్రమే అవకాశం ఉంది. ఈ పాసిబిలిటీ మీద డిపెండ్ అయ్యి 160 క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి రాజీవ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకి రాజీవ్ తీసుకుంటే ఆ పర్సన్ ఏమై ఉండాలి? జనవరి మంత్ లో పుట్టాలి. 16 వచ్చేటప్పటికి రమ్య తీసుకోవచ్చు, మార్చ్. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ కావ్య రావాలి, జులై. కావ్య కన్నా పెద్ద ఎవరు? వన్య. ఇక్కడ వన్య రావాలి. ఇంకా మిగిలిన ఇయర్ ఏంటో మంత్ ఏంటో చూడండి. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్, జులై, ఆగస్ట్ మిగిలినట్టుంది చూడండి. వన్య అనేటువంటి పర్సన్కి ఆగస్ట్ తీసుకోండి. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో 162 ఈ క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి వాడు ఇచ్చినటువంటి కండిషన్ సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉందండి. 162 డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ పజిల్ చూడండి, 166 దగ్గర నుంచి 170. ఇది మనకి రౌండ్ టేబుల్ మీద, సర్కిల్ ట్రయాంగిల్ టేబుల్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినట్టున్నాడు చూడండి. రౌండ్ కాదు, సారీ, 166 6 persons. అగైన్ ఇక్కడ మనకి 6 నేమ్స్ ఇచ్చినట్టున్నాడు చూడండి. శిరీష, నెక్స్ట్ హరిణి, కిషోర్, పూజిత, బొమ్మాలి అండ్ రోహిణి ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ ట్రయాంగిల్. ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ ఏజెస్, నెంబర్స్ ఏవో ఇచ్చాడు, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. Persons who are sitting at corners are not sitting same direction as the persons who are sitting at the sides of the triangle. అంటే మనకి 6 members అని ఇచ్చాయండి. మిడిల్ లో 4 members, కార్నర్ లో 4 members తీసుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్ తీసుకున్నట్లయితే మిడిల్ లో 3, కార్నర్ లో 3, ఎందుకంటే ఓవరాల్ 6 members అని ఇచ్చాడు కాబట్టి ఇలా 3 కార్నర్స్ తీసుకున్నాను. సేమ్ అదే విధంగా 3 members మిడిల్ లో తీసుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఫేసింగ్ అనేటువంటిది క్లారిఫై చేయాల. మిడిల్లో ఉన్నటువంటి పర్సన్, కార్నర్ లో ఉన్నటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్లో ఉన్న వాళ్ళు ఇంటర్నల్ గా ఉంటే కార్నర్ లో ఉన్న వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఉండాలి. లేదు మిడిల్లో ఉన్నటువంటి పర్సన్స్ అవుట్ సైడ్ ఉన్నారనుకోండి, కార్నర్ లో ఉన్న వాళ్ళు ఇన్సైడ్ ఉండటానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఇప్పుడు నేను కార్నర్స్ లో ఉన్న వాడిని ఇలా అవుట్ సైడ్ తీసుకున్నాను అనుకోండి, మిడిల్లో ఉన్న పర్సన్స్ అందరూ ఇన్సైడ్ తీసుకోవచ్చు. లేదు రివర్స్, ఎందుకంటే వాడు ఫేసింగ్ క్లారిఫై చేయలేదు, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు అండి. వాడు ఎక్కడా ఫేసింగ్ అనేది ఫర్దర్గా కూడా మీరు ఆల్రెడీ కండిషన్స్ చదివి ఉంటారు కాబట్టి ఫేసింగ్ అనేది ఎక్కడా చెప్పలేదండి మనకి. ఫర్దర్ కండిషన్స్ లో కూడా క్లారిఫై చేయలే మనకి. సో అది మీ కన్వీనియంట్, ఎలా తీసుకున్నా మీకు తేడా ఏమీ రాదు.
మీరు ఫేసింగ్ ఎలా తీసుకున్నా వాడి యొక్క ఫేసింగ్ గురించి ఎక్కడ అడగల, లెఫ్ట్ టు రైట్ అనేది మీరు ఎలా మార్చుకున్నా తేడా ఏం రాదండి, మీ కన్వీనియంట్. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నాను చూడండి. Rohini is sitting second to the right of the one who has 28 years and she doesn't 15 years. Rohini is sitting second to the right of the one 28 years అని ఇచ్చాండి. 28 years రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో రోహిణి ఉందని చెప్పాండి. ఓకే, అండ్ డజంట్ 15 years. సో మిడిలా కార్నరా క్లారిటీ లేదు, చూద్దాం. Persons who has prime number age are sitting immediately neighbors and one of them sitting immediately neighbor of the one who has 28 years old. మనకి ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో, ఇందులో ప్రైమ్ నెంబర్స్ అంటే 19 and 31, జాగ్రత్తగా చూడండి. వీళ్ళిద్దరూ నైబర్స్ అయి ఉండాలంటండి, ఇమీడియట్లీ నైబర్స్. అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ హ్యాస్ 28 years, ఏదర్ 19 or 31. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు 28 years యొక్క నైబర్ అని ఇచ్చాండి. నెక్స్ట్, Rohini is sitting immediately left of the one who has 35 years old and no one is sitting immediately neighbor of the person who has prime number age. Rohini is sitting immediately left of 35 years. 35 immediately left side lo Rohini ani ichchandi. And no one sitting immediately neighbor of the person who has prime number age. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రైమ్ నెంబర్ ఏజ్ యొక్క నైబర్ అవటానికి వీలు లేదని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ది ఓన్లీ one person sitting between Harshini and Pujita, and either Harshini or Pujita are sitting immediately neighbor of the one who was 31 years old. Eldest one is sitting and immediately neighbor of Sirisha, who is the immediately neighbor of neither Harshini nor Bammali. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కన్ఫర్మేషన్ లేదండి, ఫేసింగ్ క్లారిటీ లేదు, మిడిల్లో కార్నర్ ఏమీ చెప్పలేదు. అయితే మనం ఫస్ట్లోనే అనుకున్నాం మిడిల్లో ఉన్న పర్సన్స్ అందరూ ఇంటర్నల్ ఉంటే కార్నర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్టర్నల్ ఉంటారు, లేదు మిడిల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్టర్నల్ ఉంటే కార్నర్లో ఉన్న వాళ్ళందరూ ఇంటర్నల్ ఉంటారు. అప్పుడు అలాంటప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నా ఒకటేగా, మీ కన్వీనియంట్, మీరు ఎక్కడ తీసుకున్నా మనకు తేడా అయితే ఏమీ రాదు. ఎందుకంటే ఫేసింగ్ గురించి ఎక్కడా చెప్పలేదు, మిడిల్ కార్నర్ గురించి ఎక్కడా చెప్పలేదండి. ఓకే, సో అందుకని వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుని మొదలు పెడదాం. ఫస్ట్ కండిషన్ చూడండి, రోహిణి సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ 28 years old. సపోజ్ ఇక్కడ 28 తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఇక్కడ మనకి రోహిణి అనేటువంటి పర్సన్ రావాలండి. ఓకే, రోహిణి అండ్ షీ డజంట్ 15 years old. ఎవరు? రోహిణి అనేటువంటి పర్సన్ 15 years కాదు అని చెప్తున్నాడు. ఎంతో తెలీదు, 15 years కాదని ఇచ్చాడు. నెక్స్ట్, పర్సన్స్ హూ హ్యాస్ ప్రైమ్ నెంబర్ ఏజెస్ ఆర్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ 28 years. ప్రైమ్ నెంబర్ ఏజ్ నైబర్స్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మనకి 28 years యొక్క నైబర్ అని ఇచ్చాడు. అంటే 19 అయి ఉండాలి లేదా 31 అన్న అయి ఉండాలి. ఇప్పుడు 28 ఇక్కడ ఉంది కాబట్టి మనకి 19 and 31 ఈ రెండిట్లో అయినా ఉండొచ్చు లేదా ఈ రెండిట్లో అయినా ఉండొచ్చు. ఎక్కడ అనేది మనకు కన్ఫామ్ గా క్లారిఫికేషన్ లేదండి, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది, రోహిణి సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ హ్యాస్ 35 years old అండ్ నో వన్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్స్ ప్రైమ్ నెంబర్ ఏజ్. నెక్స్ట్ ఇచ్చాడు చూడండి, ఈ రోహిణి అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ 35 years అని ఇచ్చాడు. ఇక్కడ 35 తీసుకుంటే ఆ పర్సన్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్. కంటిన్యూషన్స్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఇంకో పాయింట్ ఏంటంటే, అండ్ నో వన్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ ప్రైమ్ నెంబర్ ఏజెస్. ఇంకా అసలు అవకాశం లేదు, ఎందుకంటే ఇందాకే అనుకున్నాం ప్రైమ్ నెంబర్ ఈ రెండిట్లో అన్నా ఉండాలి, ఈ రెండిట్లో అన్నా ఉండాలి, ఈ రెండిట్లో ఉండే అవకాశం లేదు. సో కన్ఫామ్ ఈ రెండిట్లో ఇక్కడ 19 తీసుకుంటే ఇక్కడ 31 రావచ్చు, లేదా ఇక్కడ 19 తీసుకుంటే ఇక్కడ 31 రావచ్చు. అది కన్ఫామ్ గా తెలియదండి. 19 and 31 నైబర్స్ అని చెప్పాడు కానీ ఎవరెక్కడో తెలియదు. అప్పుడు 15 years కన్ఫామ్ గా ఇక్కడ రావాలి, ఇంకా వేరే పాసిబిలిటీ లేదు. అప్పుడు కన్ఫామ్ గా రోహిణి యొక్క నెంబర్ ఎంతో చూడండి, 15, 19, 22 అయి ఉండాలి. రోహిణి యొక్క నెంబర్ వచ్చేప్పటికి 21, ఇంకా వేరే అవకాశమే లేదు. ఇప్పుడు 13, 31, 19 ఎవరో కనుక్కోవాలి. రిమైనింగ్ నేమ్స్ రోహిణి తప్పితే రిమైనింగ్ పర్సన్స్ గురించి ఎక్కడా మనకేమీ చెప్పలేదండి. ఓకే, సో ఓకే, ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్స్ చూడండి, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ది పర్సన్స్, ఓన్లీ వన్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ హర్షిని అండ్ పూజిత, ఏదర్ హర్షిని ఆర్ పూజిత సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ 31 years old. హర్షిని అనేటువంటి పర్సన్ కి పూజిత అనేటువంటి పర్సన్ కి మధ్యలో వన్ పర్సన్ ఉండాలని ఇచ్చాయండి. అగైన్ ఈ హర్షిని కానీ పూజిత కానీ ఎవరో ఒకళ్ళు 31 యొక్క నైబర్ అయి ఉండాలన్నాడు. జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఇక్కడ 31 ఉందన్నారు అనుకోండి,
హర్షిణి పూజిత పనికిరాదు, ఎందుకని ఇద్దరు నైబర్స్ అవుతున్నారు 31కి. ఈ రెండిట్లోనూ పనికి వచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ మనకు వచ్చే అవకాశం లేదు. అది ఇక్కడ 31 తీసుకున్నట్టయితే హర్షితి అండ్ పూజిత ఈ రెండిట్లో తీసుకోవచ్చు అనుకుంటూ చూడండి. ఒకసారి మళ్ళీ కండిషన్స్ చూడండి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ హర్షిణి అండ్ పూజిత. either హర్షిని ఆర్ పూజిత సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ హాస్ 31 years. సో మనకి హర్షిని కానీ పూజిత కానీ ఎవరో ఒకళ్ళు 31 years యొక్క నైబర్ అయి ఉండాలని ఇచ్చాడు. ఎవరో ఒకళ్ళని ఇచ్చాడు, ఎయిదర్ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా మీరు ఇక్కడ హర్షిని తీసుకుంటే ఇక్కడ పూజిత రావాలి, లేదా ఇక్కడ హర్షిని తీసుకుంటే ఇక్కడ పూజిత రావాలి. హర్షిని ఎక్కడ పూజిత ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. అయితే ఈ పాయింట్ మీద డిపెండ్ అయ్యి 31 years ఫిక్స్ చేయొచ్చు చూడండి. ఇక్కడే కన్ఫామ్ గా 31 రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హర్షిని కానీ పూజిత కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు 31 యొక్క నైబర్ అనే చెప్తున్నాయండి. ఓకే, 31 19 years కన్ఫామ్ గా చెప్పగలుగుతున్నాం. హర్షిని పూజిత గురించి అట్ ప్రజెంట్ క్లారిటీ లేదు మనకి. ఓకే, ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ హాస్ 31 years అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎల్డెస్ట్ వన్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ శిరీష. ఎల్డెస్ట్ పర్సన్ అంటే ఎవరు మనకి 35 years ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ శిరీష యొక్క నైబర్ అని ఇచ్చాడు. ఎల్డెస్ట్ వన్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ శిరీష హూ ఈస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ నైదర్ హర్షిని నార్ బొమ్మాలి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి 35 years ఎల్డెస్ట్ అంటే ఇక్కడే రావాల్సింది. ఇక్కడ రావాల్సినటువంటి పర్సన్ ఎవరు మనకి ఎల్డెస్ట్ వన్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ శిరీష. ఇక్కడ శిరీష తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది హూ శిరీష ఈజ్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ నైదర్ హర్షిని నార్ బొమ్మాలి. జాగ్రత్త చూడండి. శిరీష అనేటువంటి పర్సన్ యొక్క నైబరు హర్షిని అవడానికి వీల్లేదండి. ఇక్కడ హర్షిని రాకూడదుగా. అంటే కన్ఫామ్ ఇక్కడ ఎవరు రావాలి మీకు, ఇక్కడ పూజిత అనేటువంటి పర్సన్ రావాలండి. ఇక్కడ పూజిత తీసుకుంటే ఇక్కడ ఎవరు రావాలి మీకు, అప్పుడు హర్షిని అనేటువంటి పర్సన్ రావాలి. ఇంకా వేరే అవకాశం లేదు. ఇక్కడ మనకి హర్షిని అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. హర్షినికి పూజితకి మధ్యలో వన్ పర్సన్. హర్షిని అనేటువంటి పర్సన్ మనకి శిరీష యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదని ఇచ్చాయండి. కంటిన్యూషన్ చూడండి. హర్షిని యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ బొమ్మాలి, దాంట్లోనే ఇంకో కండిషన్ ఉన్నట్టుంది. ఎవరు, శిరీష ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ హర్షిని అండ్ బొమ్మాలి. అంటే 19 బొమ్మాలి అవటానికి వీల్లేదుగా. సో కన్ఫామ్ గా 31 మనకి బొమ్మాలి తీసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి పర్సనే మనకు ఆ 19 years పర్సన్ గా తీసుకోవచ్చు. ఆ 19 పర్సన్ ఎవరో చూడండి. ఎవరు మిగిలిపోయారు మనకి, కిషోర్. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఇక ఫర్దర్ గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సిలాయిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటివి కానివ్వండి, లేకపోతే మనకి ఫర్దర్ గా కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్స్ ఇబ్బంది లేదు. బట్ 180 దగ్గర నుంచి 84 వరకు ఒకసారి ఇన్పుట్ అవుట్పుట్ చూద్దాం. ఇది కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ ఏదైనా ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడొచ్చేమన్న ఉద్దేశంతో ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 180 దగ్గర నుంచి ఒకసారి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫర్దర్ గా మీరు చెక్ చేయండి. ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ చూడండి. అవే నెంబర్స్ అటు ఇటు మార్చాడండి. ఇందులో మనకి ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు సపరేట్ చేశాడు. ఇవి ఆడ్ నెంబర్స్. ఇందులో మనకి ఎండింగ్ డిజిట్ మీద డిపెండ్ అయ్యి ఆడ్ నెంబర్స్, ఇవి 3 ఆడ్ నెంబర్స్ అండి. ఈ ఆడ్ నెంబర్స్ అన్ని ఒక ప్యాటర్న్ తో చేంజ్ అయ్యి, ఈవెన్ నెంబర్స్ అన్ని ఒక ప్యాటర్న్ తో చేంజ్ అయ్యి. ముందుల ఆ అండర్లైన్ చేసిన నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఈవెన్ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టు సెకండ్ టు మారి చూడండి. ఫస్ట్ నెంబర్ 5268 మార్చాడు. ఎలా మార్చాడు, ఫస్ట్ 2 52 25 రాశాడు, 68 86 రాశాడు. తర్వాత 23 రివర్స్ చేసి 32, 14 రివర్స్ చేసి 14, 87 రివర్స్ చేసి 78, 16 రివర్స్ చేసి 61. ఇలా మనకి ఈవెన్ పొజిషన్, ఈవెన్ నెంబర్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇంటర్చేంజ్ చేశాడు. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ చూడండి. ఆడ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఈ ఆడ్ పొజిషన్స్ ఆడ్ పొజిషన్ లో ఉన్న నెంబర్సే ఇంటర్చేంజ్ చేశాయండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో 9317 చూడండి. 9 3ని ముందల పొజిషన్ లో రాసి 1 and 9 రాశాడు. 37 రివర్స్ చేసి మళ్ళీ 73 రాశాడు. తర్వాత 3475 అండి. ఇందులో 37 తీసుకుని ముందర దాన్ని రివర్స్ చేశాడు. తర్వాత 45 తీసుకుని రివర్స్ చేశాడు. తర్వాత 2153లో 25 తీసుకుని రివర్స్ చేశాడు. 13 తీసుకుని రివర్స్ చేశాడు. ఇలా ఈవెన్ నెంబర్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ 3 and 4 రాశాడు. ఆడ్ నెంబర్ అయితే ఫస్ట్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఇంటర్చేంజ్ చేసి ఫస్ట్ రాశాడు. తర్వాత రిమైనింగ్ 2 ఇంటర్చేంజ్ చేసి రాశాడండి. ఇది ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ జరిగింది.
నెక్స్ట్ ఫస్ట్ టు సెకండ్ ఏం జరిగిందో చూడండి. ఫస్ట్ టు సెకండ్ అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని డిక్రీజింగ్ ఆర్డర్ లో రాశాడండి. ప్రతి నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని డిక్రీజింగ్ ఆర్డర్ లో రాశాడు. ఆ డిక్రీజింగ్ ఆర్డర్ లో రాసిన తర్వాత వచ్చిన నెంబర్స్ మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్ లో రాశాడు. అంటే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 2586, దాన్ని ఎలా రాస్తారు మీరు? 8652. దాని తర్వాత 3241 అంటే 4321. తర్వాత 8761, దాని తర్వాత 9731, దాని తర్వాత 4221, దాని తర్వాత 7543, దాని తర్వాత 5321. ఇలా మనకి డిక్రీజింగ్ ఆర్డర్ లో రాశాడు. ఆ తర్వాత నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్ లో తీసేసుకున్నాడు. అంటే ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటంటే స్టార్టింగ్ విత్ 9, అది ఫస్ట్ లో రాశాడు. దాని తర్వాత 8 తో రెండు నెంబర్లు ఉన్నాయి, 87 86. దాని తర్వాత 700, దాని తర్వాత 5, దాని తర్వాత 4, దాని తర్వాత మళ్ళీ 4. ఇలా మనకి ఫస్ట్ డిజిట్ అందుట్లో ఉన్నటువంటి నెంబర్ మీద రేపండి డిక్రీజింగ్. ఇది ఫస్ట్ టు సెకండ్. సెకండ్ టు థర్డ్, ఈ సెకండ్ టు థర్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక దానికి క్వైట్ ఆపోజిట్. సెకండ్ స్టెప్ లో డిక్రీజింగ్ ఆర్డర్ రాశాడు కదా, థర్డ్ స్టెప్ లో వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాశాడండి. ప్రతి నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసి వాటిని మళ్ళీ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాశాడు. జాగ్రత్తగా చూడండి. ప్రతి నెంబర్ అంటే ఇన్పుట్ లో ఉన్నటువంటి స్టెప్ నే తీసుకుని ప్రతి నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసి అగైన్ వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసేసాడు, సెకండ్ టు థర్డ్. నెక్స్ట్ 3 to 4. 3 to 4 కనుక అబ్జర్వ్ చేస్తే మిడిల్ 2 డిజిట్స్ యాజ్ డీస్ గా ఉన్నాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ మార్చాడండి. ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అటు ఇటు జస్ట్ ఇంటర్చేంజ్ చేశాడు. 3 to 4. నెక్స్ట్ 4 to 5 తీసుకుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ యాజ్ డీస్ గా పెట్టి మిడిల్ 2 మార్చాడు. అంతకనే లేదు, మిడిల్ 2 డిజిట్స్ జస్ట్ ఇంటర్చేంజ్ చేశాడు. ఇవి ఇందుట్లో ఇచ్చినటువంటి సేమ్ లాజిక్ కింద అప్లై చేసి చూడండి. సో మనకి ప్రీవియస్ పేపర్ తో పోల్చుకుంటే పర్లేదండి, అంటే డేటాలు కొంచెం టైం టేకింగ్ అయినా చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇక రిమైనింగ్ మీరు చేయగలిగేటువంటి క్వశ్చన్స్ డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోరెడమిక్ క్వాలిటీస్, లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, లాస్ట్ లో నెంబర్స్, ఇవి నార్మల్ గా ప్రిలిమ్స్ మోడల్స్ అండి. కరెక్ట్ గా చెప్పాలంటే డైరెక్ట్ గా మీరు చేయడానికి అవకాశం ఉంది. సో ఒకసారి ఆ 15 క్వశ్చన్స్ ఏవైతే ఒకసారి మీరు వెరిఫై చేసి చూడండి. ఫస్ట్ లో డేటాబేస్ లో క్వశ్చన్స్ మాత్రం కొంచెం ఏదైనా టైం వేస్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇనీషియల్ కండిషన్స్ జాగ్రత్తగా చదివి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.